నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వంను తీసుకోవాలి. 77 మందిని సాధకులుగా నియమించాం. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి. మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాసరావు. ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల దరఖాస్తులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల స్థితిగతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. గొనసపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం 12 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దరఖాస్తుదారుల్లో మెడబలిమి దానమ్మ, భర్త బోసుబాబు, వారి స్థితిగతుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు ఏ విధంగా చేసుకున్నారు, ఎవరికి చేసుకున్నారు, ఎక్కడ చేశారు అని ఆన్లైన్ దరఖాస్తు ఆధారంగా వారి వివరాలను ఆయన అడిగారు. దానమ్మ తనకు భర్త లేడని, ఉండడానికి నివాసం లేదని, తన మామ ఇంట్లో తలదాచుకుంటున్నానని, ఆమెకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, అందుకు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నానని ఆమె కలెక్టర్కు తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం గొనసపూడి గ్రామంలో దరఖాస్తు చేసుకున్న 12 మందికి ఒక్కొక్కరికి 3 సెంట్లు చొప్పున ఎల్పీఎం సంఖ్య 1179లోని 36 సెంట్లు ఖాళీ ప్లాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఆ స్థలంలో ప్లాట్లు ఖాళీగా ఉంటుటకు గల కారణాలను ఆయన ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. చీరాల డివిజన్లో ఇళ్ల స్థలాల దరఖాస్తుల విషయమై ఆయన ఆర్డీఓను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, చిన్నగంజాం మండల రెవెన్యూ అధికారి కె ప్రభాకర్ రావు, వీఆర్ఓ నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఉద్యమి జనసేన సభ్యత్వం నమోదు పండుగ కార్యక్రమం ప్రారంభమవుతుందని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. బాపట్ల మండలంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ బీమా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బాపట్ల నియోజకవర్గం నుంచి 77 మందిని సాధకులుగా నియమించడం జరిగిందన్నారు. మొట్టమొదటిగా పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరారు. రేపు అనగా 26వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ నుండి గత 5 సంవత్సరాల నుండి కార్యకర్తల సంక్షేమం కొరకు మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ కార్యక్రమం జనసేన పార్టీ తీసుకొచ్చింది. దానిలో భాగంగా 5వ విడత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గం నుండి 77 మందిని సాధకులుగా నిర్మించబడుతుంది. సాధకులు అనగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసేవారిని సాధకులు అంటారు. వారు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా తిరిగి ఉద్యమీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారితో పాటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని ఉద్యమీ సభ్యత్వము తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. గత సంవత్సరంలో బాపట్ల నియోజకవర్గం నుండి 3 క్రియాశీలక సభ్యత్వాలలో ఉన్నటువంటి వారు యాక్సిడెంటల్గా మరణించిన వారిని 3 5 లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది. ఈ విధంగా కష్టకాలాల్లో పార్టీ కార్యకర్తకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే, దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా పార్టీలో క్రియాశీలంగా ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా
పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నాము. అందరం కూడా ఇలాంటి సభ్యత్వం తీసుకుంటే మన కుటుంబానికి ఒక భరోసాలాగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రారంభమై మార్చి 10వ తారీఖు వరకు కొనసాగే ఉద్యమి సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మనసారా కోరుకున్నాను. ఇట్లు మీ నామన వెంకటేశ్వరనారాయణ, జనసేన పార్టీ సమన్వయకర్త, బాపట్ల నియోజకవర్గం. జై హింద్, జై జనసేన. రీచ్ సంస్థ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదైందని సంస్థ ప్రధాన కార్యదర్శి పాపారావు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఓ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంస్థ యొక్క ప్రతి నిర్ణయం మరియు కొత్త కమిటీ ఎంపిక దాని అంతర్గత బైలాస్ లక్ష్యాలు అనుసరించే జరిగాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇది వారసత్వంగా వచ్చే పదవి కాదని ప్రతి సంవత్సరం లేదా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిబంధనల ప్రకారం సభ్యులు కమిటీని ఎన్నుకుంటారన్నారు. 2021లో అప్పటి ప్రెసిడెంట్ ఎబినేజర్ శామ్యూల్ తీవ్ర అనారోగ్యం కారణంగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. రాజీనామా సమయంలోనే సంస్థకు సంబంధించిన అన్ని రికార్డులను అధికారికంగా ప్రస్తుత కమిటీకి అప్పగించడం జరిగిందని వివరించారు. ఆయన రాజీనామా తర్వాత చట్టబద్ధంగా కొత్త కమిటీని ఏర్పాటు చేసి అప్పటి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. మాజీ ప్రెసిడెంట్ భార్య అయిన మాధవి తన భర్త గతంలో ప్రెసిడెంట్గా ఉన్నందున ఆ సంస్థ తనదే అని క్లెయిమ్ చేస్తున్నారన్నారు. ఆమె ప్రస్తుతం ఆ సంస్థల సభ్యురాలు కూడా కాదన్నారు. 2023-24 నుంచి ఆమె సంస్థ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని, అందుకే వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. బాపట్లలో లా కాలేజ్ పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటు చేయడం మరియు సుమారు 200 మంది కుష్టు వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని వారికి సహాయం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. సంస్థ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తూ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రీచ్ సంస్థకు గోనా మాధవికి ఎలాంటి సంబంధం లేదని గతంలో సివిల్ కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను సవాలు చేస్తూ ఆమె జిల్లా కోర్టుకు వెళ్లగా కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసి పాత ఉత్తర్వులనే అమలు చేయాలని ఆదేశించిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టి పేదలకు సహాయపడాలని, ఇక్కడ చాలామంది కుష్ఠరోగులు సుమారు 200 మంది ఎంతమందో కుష్ఠరోగులు ఉన్నారు. వారందరికీ కూడా ఏ విధమైనటువంటి ఎక్కడ సహకారాలు అందించట్లేదు, రావట్లేదు. కాబట్టి వారందరినీ కూడా మేము దత్తతగా తీసుకొని మేము వారికి పోషణాకారంగా తర్వాత పిల్లల చదువు ఇవ్వాలని, ఇవన్నీ కూడా మేము ఒక మాకు బైలాస్లో ఏవైతే ఉన్నాయో మా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి మేము ముందుకు వస్తుంటే మమ్మల్ని చాలా అడ్డుకొని నానా దుర్భాషలాడి ఎప్పుడూ కూడా మా మీద పోలీసు గొడవలు కానీ ఇలా ఇవి కానీ అవి కానీ ఈ విధంగా వారు చేయడం వల్ల మేమేమి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లోకి మేము రావడం జరిగింది. అయినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి మాకు చేతనైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మేము చేస్తూనే ఉన్నామండి. వారికి ఎంత మీరు చెప్పినప్పటికీ మీరు సంస్థ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ గార్ల మీద, మా యొక్క లా పర్సనల్ మీద అనగా మా ప్లేటర్ గార్ల మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం అనేటువంటిది వారు నిత్యం కూడా చేస్తూ ఉన్నారు. ఈ రీసెంట్గా మీ పత్రికల్లో ఒక పత్రికల్లో నేను చదివాను, గోనా మాధవి రీచ్ సంస్థ అధినేత అని రాశారు ఎవరో. సో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఏమాత్రం కూడా వారి అధినేత కాదండి. వారు ఏ సభ్యురాలు కూడా కాదు. మా రీచ్ అనేటువంటి సంస్థకు వారికి ఎటువంటి సంబంధము లీగల్గా కానీ మరొక రకంగా కానీ లేనే లేదు. వారెవరంటే ఈగన్ రిజైన్డ్ అండ్ ఆఫ్టర్ డైడ్ ఆ ప్రెసిడెంట్ గారి యొక్క సతీమణి మట్టు మాత్రమే, అంతకుమించి వారికి మాకు ఏ విధమైనటువంటి సంబంధం కూడా లేదు. అయితే తదుపరి వీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కొరకు మరి గౌరవ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో మేము పిటిషన్ దాఖలు చేసుకున్నామండి. పిటిషన్ దాఖలు చేసుకుంటే గౌరవ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు మా తరఫున ఇంజెక్షన్ గ్రాంట్ చేశారు. అయితే వారు ఆ ఇంజెక్షన్ తోటి గోనా మాధవి గారు సంతృప్తి పడకుండా మళ్ళా పైకోర్టు జిల్లా కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. నిన్నటి దినాన్న వారు జిల్లా కోర్టుకి వెళ్ళినటువంటి ఆ పిటిషన్ ఏదైతే ఉందో, అప్పీల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేసి ఈ కింద కోర్టు ఏదైతే గౌరవనీయ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ని అమలుపరచమని నిన్నటి దినాన్ని మళ్ళీ కొత్తగా ఆర్డర్స్ పాస్ చేయడం కూడా జరిగిందన్న.
ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన సభ్యత్వ నమోదు పండుగ కార్యక్రమం ప్రారంభమవుతుందని జనసేన పార్టీ దివ్యాంగుల నాయకులు గోగన ఆదిశేషు కోరారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ బీమా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2020 సంవత్సరం నుంచి ప్రారంభించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు కొరకు మరియు దివ్యాంగులు తీసుకోవాలని అన్నారు. ఈ ఒక్క జనసేన పార్టీ ఉద్యమ క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ బీమాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభ్యత్వ నమోదు చేసుకోదలిచిన వారు ఒక ఫోటో, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, జనసేన పార్టీ ఐడి నెంబర్, 400 రూపాయల నగదు, గతంలో సభ్యత్వం కట్టి ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెన్యువల్ చేయించుకోవాలని అన్నారు. 1600 రూపాయల డబ్బులు అధ్యక్షులు చెల్లిస్తున్నారన్నారు. కడుతూ మీరు చెల్లిస్తున్న 400 రూపాయలతో మొత్తం 2000 రూపాయలతో చెల్లిస్తున్నారన్నారు. క్రియాశీలక సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ బీమా రెండూ కూడా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీలో పనిచేస్తున్న జన సైనికుల కొరకు, వీర మహిళల కొరకు, జనసేన నాయకుల కొరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం 2020 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మరి దినదిన సంవత్సరం మరి సభ్యత్వాలు కట్టిస్తూ వారి ఒక ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమాను కూడా ఏర్పాటు చేసి దీంట్లో ఏదన్నా ఇబ్బంది పడి చనిపోయిన వారికి కానీ ఏదైనా వారికి 5 లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ బీమాను కూడా మన ఒక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేసిన ఘనత మన ఒక జనసేన పార్టీ అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ నెల 26వ తారీఖు మరి రేపటి నుంచి కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరి ఉద్యమం సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వానికి మరి అధ్యక్షులు వారు 1600 రూపాయలు, మనం 400 రూపాయలు కడితే మొత్తం 2000 రూపాయలతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం అందరూ కూడా చేరాలని చెప్పి మరి రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకు, జన సైనికులకు, అదేవిధంగా ప్రత్యేకంగా నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పెద్దవారందరూ కూడా ఈ ఒక సభ్యత్వం చేరాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సభ్యత్వం చేరడానికి కావాల్సిన పత్రాలు ఒక ఫోటో కావాలి, దాంతోపాటు 400 రూపాయలు మన రుసుము చెల్లించాలి, ఫోన్ నెంబరు, మీ ఒక ఆధార్ కార్డు, మీకు దగ్గరలో సభ్యత్వం కట్టించుకుంటున్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి వెళ్ళి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని, మీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి మరి రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి, వీర మహిళలకు, జన సైనికులకు, అదేవిధంగా నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పెద్దవారందరూ కూడా మరీ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యార్థులు క్రమశిక్షణగా చదువుకోవాలని మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు. కర్లపాలెం మండలం యాసిలి ఉన్నత పాఠశాలలను మనోరంజని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో ఉన్నతమైన స్థాయిని విద్య మాత్రమే అందిస్తుందని, అలాంటి విద్యను నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థులు చక్కగా చదువుకుని ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సుగుణమణి, విద్యార్థులు పాల్గొన్నారు. చదువు ప్రపంచంలో అదర్ కంట్రీస్ వెళ్ళాలన్నా కూడా చదువే ముఖ్యం. మినిమం 10th క్లాస్ బేసిక్ అనేది ఉండాలి. ఆ బేసిక్ ఫౌండేషనే. ఇది ఉంటేనే మీరు ఎక్కడికైనా దాటగలుగుతారు. సో ఇది వేసి ఎప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచిద్దాము. ఏ కాడికి పాజిటివ్గానే ఉండి మంచి మార్కులు, మన స్థాయి మంచిగా ఉండాలి, మన స్థితి మంచిగా ఉండాలి, మనం ఉన్నతాధికారంలోకి వెళ్ళాలి. దానికి చదివే కాదు, చదివే ఒక ఆయుధం. ఓకేనా? ఇక్కడి నుంచి బాగా చదువుతారు కదా, ఇలా చూపించండి, నాకు మంచి మార్కులు సాధిస్తామా అని చెప్పాలి. చెప్పండి ఒకసారి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఇమ్మడిశెట్టి వారి పాలెంలో గల ఆయన స్వగృహంలో పలువురు శాలువాతో సత్కరించి పూలదండలతో సన్మానించారు. ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావుకు రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల పలువురు నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. పదవి వచ్చేందుకు కృషి చేసిన మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి, రాష్ట్ర నాయకులు చేజర్ల నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జునకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చల్లా రామయ్య మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులను తిరిగి శాసనసభ్యులుగా చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యనకలూరి మాల్యాద్రి, గోపీనాథ్, నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధినేత వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మా ప్రీతమ నాయకులు బాపట్ల మాజీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారికి, మా అన్నగారైన చేజర్ల నారాయణ రెడ్డి గారికి, ముందుగా మెరుగు నాగార్జున గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఈ రోజున నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈ పదవి రావడానికి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. నేను ఈ పదవికి అలా సహాయ సహకారాలు అందజేస్తూ వాళ్ళ అడుగుజాడలో నడుస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను. నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన మిగతా బాపట్లలో ఉన్న వయసులో పెద్దవాడైన అన్న ఉమ్మశెట్టి శ్రీనివాసరావు అన్నకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవిని కల్పించిన ముందుగా మా రేడర్ కోన రఘుపతి గారికి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల కాంచి నాయకులందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు బాపట్ల పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత ఆధ్వర్యంలో మా గోపి పట్టణ ప్రెసిడెంట్గా యువత మొత్తం కూడా అన్నకి ఈ రోజున పెద్దలు నారాయణ గారు కలిసి అందరం కూడా ఉమ్మశెట్టి శ్రీనారాయణకి సన్మానం చేస్తానికి ఎంతో సంతోషంతో మీ అంతా కూడా యువత వచ్చింది. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని మా గోపి టౌన్ ప్రెసిడెంట్, యువత ప్రెసిడెంట్ కూడా ఇంత కార్యక్రమం మంచిగా జరిపించినందుకు కూడా గోపి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో నడిపించాలని కోరుకుంటూ, అలాగే ఉమ్మశెట్టి శ్రీనివాసరావు అన్న నాయకత్వంలో బాపట్లో ఉన్న అన్ని వర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బలపరచుకోవడానికి యువత, అన్ని భాగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే చేజల నాయన పెద్దవాళ్ళందరూ సలహాలు తీసుకొని సీనన్న నాయకత్వం బలపరచుకుంటానికి, కోన రఘుపతి గారిని మళ్ళీ మూడోసారి బాపట్ల ఎమ్మెల్యేగా చేసుకుంటానికి మీ అందరం సిద్ధంగా. సముద్ర ముఖద్వారం పునరుద్ధరించి ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జలేశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువని ఆనుకుని ఉన్న సీమౌత్ సముద్ర తీరం సరిహద్దుల్లో ఆయన పర్యటించి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సముద్ర ముఖద్వారం పునరుద్ధరించి ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యాటక అభివృద్ధి ముసుగులో మత్స్యకార జీవన సంస్కృతిపై జరుగుతున్న దాడిని అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. శ్రీ భ్రమర ఇన్ఫ్రా ఎం సంస్థ యజమాని గల్లా రామచంద్రరావు, అలాగే గతంలో భాగస్వామ్యులుగా వ్యవహరించిన బుర్లా వెంకటరావు, పద్మావతి తదితరులు స్థానిక రెవెన్యూ, పంచాయతీ రాజ్, మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ధ్వంసం చేసిన విషయాన్ని అత్యంత ప్రమాదకరంగా భావించి సదరు వ్యక్తులపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5, 10, 19 ప్రకారం తగిన చట్టపరమైన క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కోరారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహకారంతో సీమౌత్ మూసివేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ పరిధిలోని అప్పటి జిల్లా స్థాయి కమిటీ, డిఎల్సీ అధికారులపై రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీటి, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, మత్స్యశాఖల అధికారులు బాధ్యత రాహిత్యంగా ఉన్నారన్నారు. సహకరించిన తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు 1 కిలోమీటర్కు పైగా విస్తరించిన ధ్వంసమైన సముద్ర ముఖద్వారం, ఇసుక రక్షణ దిబ్బలను సిఆర్జెడ్ మార్గదర్శకాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం వాటి అసలు పర్యావరణ స్థితికి పునరుద్ధరించాలని కోరారు. సముద్ర పర్యావరణ పరిరక్షణతో పాటు సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధి రక్షణకు అత్యంత అవసరంగా భావించి సత్వరమే జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, ఈ సమస్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసిందని, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ వారు తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపలోకాయుక్త వారు ఫిర్యాదు చేసిన నెంబర్ 1203/2025 బై బి
DT 14/5/2025 ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ కార్యదర్శి తన్నీరు సింగరకొండ, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్, చీరాల నియోజకవర్గ కార్యదర్శి చెరమల ప్రకాష్, కోల వీరాంజనేయులు, వేటపాలెం మండల సిపిఐ కార్యదర్శి దోమరాజారెడ్డి, బాపట్ల నియోజకవర్గ నాయకులు పోలిరెడ్డి, సిపిఐ నియోజకవర్గ సీనియర్ నాయకులు మేడ వెంకట్రావు, మాజీ బీసీ ప్రజా సంఘాల నాయకులు టుకూరి వెంకట్రావు, రవికుమార్, సర్పంచ్ రమణ, అన్నపరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, పెరిగే వరప్రసాద్, హరిహరరావు, దాసి నాగేశ్వరరావు, దినకర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఎస్సీ కుటుంబాల వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇది మనం ఈరోజు లెక్కల్లో కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరి యొక్క జీవనాన్ని దెబ్బతీసి కేవలం ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు రిసార్ట్స్ నిర్మాణం చేపట్టి అది కూడా సముద్ర తీర ప్రాంతానికి 1952లో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా మత్స్యకారులు ఎక్కడైతే ఉంటారో వారికి పూర్వీకులకు సంబంధించిన ఆస్తి అయితే వారికి హక్కులు ఉంటాయి, దాని తర్వాత ఎవరికి హక్కులు ఉండవు అనేటువంటిది అలాంటి తీర్పు. అదేవిధంగా సముద్రానికి దూరంగా 400 మీటర్లకు దూరంగా ఉండాలని చెప్పినటువంటి తీర్పులు ప్రతిని ఉల్లంఘించి చివరికి 50 మీటర్లు కూడా దూరం లేకుండా ఉండేటువంటి స్థితికి నెట్టివేయబడ్డారు. ఇందులో అనేకమైనటువంటి వాళ్ళు విద్యుత్ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ, పర్యావరణానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ మొత్తం రాజకీయ వ్యవస్థకు కుమ్మక్క అయిపోయి ఈరోజు మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి దానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భ్రమరా ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా 3 ఎకరాల 42 సెంట్లు భూమి, ఇదే కాకుండా దాదాపు 89 ఎకరాలు వివిధ పేర్లతో ఆక్రమణకు గురైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి, బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి వారందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పరిశీలన చేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారికి ఎండార్ చేశాం. ఒక వారం రోజుల్లో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని మత్స్యకారుల యొక్క ప్రయోజనాలు కాపాడుతామని చెప్పేసి వారు పాజిటివ్గా స్పందించారు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశంపైన తక్షణం స్పందించి దీని వెనక పక్క ఏ రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, లేదా భూ కబ్జాకోర్లు ఎంతటి వాళ్ళైనా సరే వారిని శిక్షించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఈ నెల 22వ తేదీన జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గూర్చి గొల్లపూడి సుబ్బారావు అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుచితంగా అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను బాపట్ల జిల్లా MRPS అధ్యక్షుడు దుడ్డు వందనం మాదిగ తీవ్రంగా ఖండించారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. 22వ తారీఖు బాపట్ల జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆఫీసు శంకుస్థాపన రోజున మరి సాక్షాత్తు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరి సమక్షంలో సభాధ్యక్షత వహిస్తున్న గొల్లపూడి సుబ్బారావు అనే అతను ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో మన బాపట్ల ఎంపీ ఉన్నత విద్యావంతులైనటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఉద్దేశించి మీరు రాజకీయాలు అలవాట్లు లేదు, మీరు రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలని అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అది ఈ జిల్లాలో ఉన్న యావత్తు మా దళిత జాతికి, మా MRPS అందరికి కూడా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మాకైతే తెలియదు, కానీ ఆయన గురించి అయితే పూర్తిగా తెలియలేదు గొల్లపూడి సుబ్బారావు అనే ఆయనకి అని మేమైతే స్పష్టంగా చెప్తూ ఉన్నాం. మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆ తర్వాత ఆయన అత్యున్నతమైన వరంగల్ NIT నిట్లో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఇండియన్ పోలీస్ సర్వీస్ IPSగా సెలెక్ట్ అయ్యి మరి అనేక హోదాల్లో పనిచేసి DGPగా, మరి అదేవిధంగా డైరెక్టర్గా చాలా పదవుల్లో పనిచేసి ఎంతోమంది అధికారులకు, పోలీసులకి ఆదర్శవంతంగా ఉన్నాడు. మరి దళితుల్లో కూడా చాలామంది చదువుకునే వాళ్ళకి, ఉద్యోగార్థులకు కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారి గురించి ఆయన మాట్లాడటం అంటే అది యావత్ జాతి కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంది. కృష్ణప్రసాద్ గారికి రాజకీయాలు తెలియదని అంటున్నా ఆయనకి మేము ఈ సందర్భంగా సూటిగా చెప్తా ఉన్నాం ఒక విషయం. కృష్ణప్రసాద్ గారు చేసుకున్న వాళ్ళ భార్య గారు ఉన్న వాళ్ళ తాలూకు వాళ్ళ అమ్మగారు అంటే సమంతకమణి గారు, కృష్ణప్రసాద్ గారు వాళ్ళ అత్తగారు స్వయాన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్లో ఒక ఆమె, అనంతపురం జిల్లా నుంచి ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఆవిడ. మరి ఆ కుటుంబంలో నుంచి ఉన్న ఆమెను చేసుకున్న వ్యక్తిగా రాజకీయాలు ఆయనకి వెనకాలే ఉన్నాయి. మరి ఈయన కూడా ఎంపీగా గెలుపొందేందుకు ముందు తెలంగాణలో కూడా రాజకీయాలతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఈయన రాజకీయంగా
సరిపోగలడు అని చెప్పేసి బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్వానించే ఓట్లేస్తేనే ఆయన ఎంపీ అయ్యాడు. ఇవన్నీ మర్చిపోయి ఏదో సభలో మాట్లాడాలనో లేదంటే ఆయన వెనకాల ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా చేయించారో మాకైతే తెలియదు, కానీ ఆయన అలా మాట్లాడటం అయితే మాత్రం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కృష్ణప్రసాద్ గారు చాలా ఉన్నత విలువైన వ్యక్తి, చాలా ఉన్నత విద్యావంతుడు, ఎంతోమందిని చదివించడంలో కావచ్చు, చాలా మందికి ఉపయోగపడే విధంలో మరి లిడ్ క్యాప్ ద్వారా మలుపు అనే ప్రోగ్రాం పెట్టి చర్మకారుల అభ్యున్నతి కూడా దోహదపడిన వ్యక్తి. మన అటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతుంటే దాన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన, సభ్య సమాజం కూడా ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాలో ఎవరైనా సరే కృష్ణప్రసాద్ గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వంను తీసుకోవాలి. 77 మందిని సాధకులుగా నియమించాం. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి. మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి మడిశెట్టి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.